భారతదేశ చరిత్ర తదుపరి గుప్తులు హర్షవర్ధనుడు రెండవ భాగం. హర్షవర్ధనుడు మరణించిన తర్వాత తన సువిశాల సామ్రాజ్యం అంతా కూడా ముక్కముక్కలైంది. ఒక్కొక్క పార్ట్ని మరి ఆయా రాజులు ఆక్యుపై చేసుకుని పరిపాలించేవారు. అయితే హర్షవర్ధనుడు చాలా అదృష్టవంతుడు. తన రాజ్యంతో పాటు తన బావమరిది రాజ్యమైనటువంటి కన్యాకుబ్జా కూడా చేరుట వలన అనేక విధములైనటువంటి బహుమతులు తన జీవిత కాలంలో పొందాడు. హర్షవర్ధనుడు తన ముత్తాత అయినటువంటి చంద్రగుప్తుని వలె తన సిబ్బందితో వెళ్ళేటప్పుడు ఒక గట్టుపై కూర్చుని ప్రజల యొక్క సమస్యలు విని చాలా ఆదరించేవాడు. గొప్పలు వినుటలో హర్షవర్ధనుడు ఆసక్తి చూపించేవాడు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, తను పరిపాలనలో ఏర్పడినటువంటి విషయాలన్నీ కూడా వినుటలో అతనికి చాలా ఆనందం కలిగేది. తనతో పాటు తన ఆస్థానంలో ఉండేటటువంటి ఉన్నతోద్యోగులు, తన ఆస్థానంలో ఉండేటటువంటి న్యాయ నిపుణులు, బౌద్ధ భిక్షువులు, బ్రాహ్మణులు కూడా తనతో పాటు తన యొక్క దేశ పర్యటనలో తీసుకుని వెళ్ళి అక్కడ తక్షణము ఉండేటటువంటి సమస్యలను కూడా పరిష్కరించేవాడని తెలుస్తుంది. తన ఎడ్ల విశ్వాసం చూపించిన వారిని అధికంగా ప్రేమించేవాడు. తను జాలిపడిన వారికి అత్యధికంగా తన యొక్క సహాయతను అందించేవాడు. హర్షవర్ధనుడు ఫిలాసఫీ, శాస్త్రాన్ని మరియు లిటరేచర్ మరి సాహిత్యాన్ని కూడా ప్రేమించినటువంటి గొప్ప రాజు. తన ఖాళీ సమయంలో అతడు 3 నాటకాలను రచించాడు. అవి ఏమిటి అనంటే మరి రత్నావళి, నాగానంద మరియు ప్రియదర్శిక అనేటువంటి నాటకాలు. హర్షవర్ధనుడు సువిశాలమైనటువంటి రాజ్యానికి రాజై తను ఏర్పాటు చేసినటువంటి సభలకి అత్యంత దూరంలో ఉండేటటువంటి అస్సాం మారుమూల ఉండేటటువంటి రాజులు కూడా, అటువంటి ఉదాహరణ ఒకటి మనకి ఇంద్రు భాస్కర వర్మ అనేటువంటి రాజు తనపై అభిమానంతో తన యొక్క సభలకు హాజరయ్యేవాడు. తానేశ్వర్లో ఆ సభలు పెట్టేవాడు. అయితే ఇక్కడ భాస్కర వర్మ అనేటువంటి రాజు తన బావమర్దిని హత్య చేసినటువంటి శశాంకుడు అనేటువంటి బెంగాల్ రాజును ఓడించట్లో హర్షవర్ధనుడికి సహాయం చేశాడు. ఆ బెంగాల్ రాజ్యాన్ని తన వశపరుచుకున్నాడు. అదేవిధంగా బెంగాల్ నుంచి మరి ఈ శశాంకుడు పారిపోయినట్లు చేశాడు. అయితే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి మరి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశిని మీద హర్షవర్ధనుడు దండెత్తినప్పటికీ అతనిపై పూర్తిగా విజయం సాధించలేకపోయాడు. హర్షవర్ధన్ యొక్క రెండవ దశ, చివరి దశ పరిపాలనలో అతడు బౌద్ధ మతం వైపు కొద్దిగా ఆనుకుని తన పరిపాలన, తన యొక్క పరివర్తన ఉండేదని మరి హ్యుయాన్సాంగ్ అనేటువంటి చైనా యాత్రికులు రాసినటువంటి రాతల ద్వారా మనకి తెలుస్తుంది. అదే సమయంలో తన చివరి పరిపాలనలో తాంత్రిక శక్తుల యొక్క ప్రభావము మరియు సతీ సహగమనము తన రాజ్యంలో క్రమంగా క్షీణించటం మొదలైందని హ్యుయాన్సాంగ్ వ్రాశాడు. అదే సమయంలో హిందూ మతం యొక్క ప్రభావం కూడా మొదలైందని హ్యుయాన్సాంగ్ రాశాడు. హ్యుయాన్సాంగ్ తాను ఒకమారు తన రాజ్యంలో ప్రయాణం చేసేటప్పుడు మధ్య భారతంలో అతనిపై దొంగలు ముట్టడించి అతను దోచుకున్నాడని రాశారు. అదేవిధంగా వాన దొంగలు ఇతన్ని బంధించి దుర్గాదేవికి బలి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని అతను తన యొక్క యాత్రా గ్రంథంలో రాశాడు. అయితే హర్షవర్ధనుడు సువిశాలమైనటువంటి భారతదేశం, ఉత్తర భారతదేశాన్ని అంతటినీ పరిపాలిస్తూ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అతని యొక్క పరిపాలన వ్యాపిస్తూ ఉండి అతడు
తన యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా ఏ విధంగా తన యొక్క గుప్పిట్లో ఉంచుకున్నాడు అని అంటే, అతడు ప్రతి ప్రావిన్స్ని కూడా ప్రయాణించి అక్కడ ఉండి అక్కడ ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతటినీ కూడా సరి చేసుకుని వెళ్ళటం వలన అతడు సువిశాలమైనటువంటి భారతదేశాన్ని చక్కగా పరిపాలన కొనసాగించాడని మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా ఇతను 41 సంవత్సరాల పాటు ఈ గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లు మనకి తెలుస్తుంది. సక్సెస్ఫుల్గా పరిపాలించినట్లు మనకి తెలుస్తుంది. ఇతని యొక్క పరిపాలనలో ప్రజలందరూ మరి పూర్వ వైభవంలో ఉండేటటువంటి గుప్త సామ్రాజ్యం ఏ విధంగా ఉండేదో అదే విధంగా అతని యొక్క పరిపాలన ఉన్నదని మనకి వివరించబడింది.